హనుమంతుల వారు కూడా ఒకసారి చనిపోదాం అనుకున్నారు. అది ఎందుకో చెప్తాను వినండి. సీతమ్మ వారి కోసం హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు మొత్తం లంకంతా వెతుకుతారు. సీతమ్మ కనిపించదు. నేను ఇంత దూరం వచ్చి ఖాళీ చేతులతో వెళితే నాకు విలువ ఏముంటుంది? సీతమ్మ వారు కనిపించలేదు అంటే రాముల వారి పరిస్థితి ఏంటి? అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏంటి? వానర సైన్యం నా గురించి ఏమనుకుంటారు? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను అని చెట్టుకు ఉరివేసుకుందామా, లేదా మంటల్లో దూకుదామా, లేదా నీటిలో దూకి చనిపోదామా, లేదా ఆహారం తినకుండా అలాగే ఉండి చనిపోదామా? అంతలో నేను చనిపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఉండగా అశోకవనం నుండి ఒక గొంతు వినబడింది. ఆ గొంతు వినగానే హనుమంతుడు చిరునవ్వుతో అక్కడికి వెళతారు. ఆ గొంతు మరెవరిదో కాదు, సీతాదేవిది. మీరు హనుమంతుడు భక్తులు అయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.